ఇదిగోండి 1 కేజీ, హాఫ్ కేజీ చికెన్ అండి, ఉడకబెట్టిన చికెను, గరం మసాలా, అల్లం పచ్చిమిరపకాయలు కోసినవి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొంచెం ఉప్పు, కారం, వేపటానికి సరిపడా నూనె. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఈ మట్టి కళాయి పెట్టుకున్నామండి. మట్టి కళాయిలో బాగుంటుంది అనుకుని మట్టి కళాయి పెట్టి కొంచెం నూనె పోసాను. నూనె ఒక 100 గ్రాముల దాకా పోయాలి. పోసి దాంట్లో ఉల్లిపాయలు వేయాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఫస్ట్ వేసి కొంచెం వేపాలండి. బాగా అవి చక్కగా ఎర్రగా వేగేటట్టు వేపుకుంటూ ఉండాలి. కొంచెం స్లో, మట్టి మూకుడు కదండి ఇది, కొంచెం స్లో అవుతుంది. తొందరగా వండినా అంత టేస్ట్ అనిపించదు. అది చూడండి, దాంట్లో కొంచెం ఉప్పు వేస్తే మాడకుండా చక్కగా వేగుతాయి అన్నమాట ఉల్లిపాయ. అలా ఉల్లిపాయ వేపుతూ మూత పెట్టండి దాని మీద. తొందరగా కొంచెం వేగడానికి టైం పడుతుంది. ఇలా వేపుతూ ఉంటే అవి కొంచెం ఎర్రగా వేగాలి. వేగిన తర్వాత అదిగోండి అలా మూత పెట్టుకున్నాం. మూత పెట్టుకుని మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూసి ఇప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మళ్ళీ ఫ్రై చేద్దాం. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే ఆఖరికి అవి కొంచెం వేగుతాయి అన్నమాట. వేగిన తర్వాత మనం నూరి పెట్టుకున్న అల్లం, పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ వేసి మళ్ళీ కొంచెం స్మెల్ పోయేటట్టు, పచ్చి స్మెల్ పోయే వరకు వేపాలి. తర్వాత 1 స్పూను పసుపు వేయండి. పసుపు వేసి ఇంకొంచెం సేపు ఉల్లిపాయ పేస్ట్ని, ఉల్లిపాయ ముక్కల్ని వేపుతూ ఉండాలి. ఇలా వేపుతూ ఉంటే ఒక మంచి స్మెల్ వస్తుంది. దాంట్లో మీకు సరిపడా కారం, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తినగలిగే అంత కారం వేసుకోవచ్చు. దీనికి మెజర్మెంట్ ఏమీ లేదండి, ఎవరి టేస్ట్లు వాళ్ళవి కదా. కాబట్టి ఉప్పు కారం అనేది ఎవరికి తగ్గట్టు వాళ్ళు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటూ అప్పుడు దాంట్లో చికెన్ ముక్కలను కూడా కలిపేయాలి. ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కలిపేయాలి. కలిపేసి అవి చాలాసేపు, ఒక 10 నిమిషాల సేపు వేపుతూ ఉండాలండి. ఎందుకంటే మనం ఉడకబెట్టినప్పుడు అవి కొంచెం ఇలా ఉంటాయి కదా, ఫ్రై అవ్వకుండా ఉంటాయి కదా. ఫ్రై అవ్వకుండా ఉన్నాయన్నీ చక్కగా మళ్ళీ ఫ్రై అవుతాయి అన్నమాట. ఉడకబెట్టుకున్నవన్నీ మళ్ళీ నూనెలో వేగేటప్పుడు ఈ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ పడతాయి అన్నమాట. ముక్క కొంచెం దగ్గరకు అవుతుందండి, ఉడకబెట్టుకున్నంత ముక్క ఉండదు. ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో తీస్తూ వాటిని వేపుతూ ఉండండి. అప్పుడు చికెన్ ముక్క దగ్గరికి అవుతుంది. దగ్గరికి అయిన తర్వాత కారం, ఉప్పు, పసుపు మనం వేసిన, అదిగోండి ఉప్పు వేస్తున్నాం కదా, చూసుకుని మళ్ళీ ముక్కల్లో ఫస్ట్ కొంచెం వేస్తాము, తర్వాత ఇప్పుడు సరిపడా వేసుకోవాలన్నమాట. అది కూడా మీ టేస్ట్కి తగ్గట్టేనండి. అలా వేసుకుని కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేయాలి. దానికి గరం మసాలా తెలుసు కదండి, ధనియాలు, లవంగ, జీర, పట్ట అన్నీ వేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్టే, అవన్నీ వేసి బాగా గోలించాలి. ముక్కకు పట్టేటట్టు మనం వాటిని స్లోగా తిప్పుతూ వేగనివ్వాలి. ఎందుకంటే వేగినప్పుడే కదా వాటికి అవన్నీ దగ్గరికి అయ్యి అవి పీల్చుకొని, మసాలా, ఉప్పు, కారం అన్నీ పీల్చుకొని చక్కగా వేగుతాయి. మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉంచండి. 10 నిమిషాలు ఉంచి చక్కగా దాని మీద ఇంకా మిగిలిన కొత్తిమీర ఉంటుంది కదండి, ఆ కొత్తిమీరని జల్లేయండి. పూర్తిగా ఆ కొత్తిమీరని జల్లేసి కొంచెం సేపు మళ్ళీ మగ్గనివ్వండి.
మగ్గనిస్తే ఏమవుతుందంటే అలా పుదీనా పెద్ద పెద్ద ఆకుల కన్నా వేసే కన్నా చిన్న చిన్నగా తుంపి వేసేసుకుని ఇలా వేపుతూ ఉంటే అవి మగ్గిపోయి ఒక రకమైన స్మెల్ వస్తుందండి. మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వచ్చినప్పుడు చక్కగా వాటిని టేస్ట్ చూడండి ఎంత బాగుంటుందో. ఏగిందా లేదా, మొక్కకి ఉప్పు పట్టిందా లేదా అని చూడండి. చూసి టేస్ట్ చేయండి. కొంచెం సరిపోలేదు అనుకుంటే మీరు